దేవునికి స్తోత్రం. నేటి మన ఉదయకాల అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, నూతన దిన శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఇది నా వాక్యము మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వాక్యం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఈ యొక్క మాట చదవడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టతరమైనటువంటి వాక్యం అండి ఇది. అయితే ఈ వాక్యం వెనుక చాలా లోతైనటువంటి అర్థము, పాఠం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క వాక్యం యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి 50 వాక్యం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో పాపము గురించి, పరిశుద్ధత గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, ఈ భూలోకంలో జీవించే సమయంలో ఒకవేళ పాపానికి కారణమైనటువంటి, అది నీ చెయ్యి కావచ్చు, అది నీ కన్ను కావచ్చు, లేకపోతే అది నీ కాలు కావచ్చు, నీ అవయములలో నీకు పాపానికి కారణమైనటువంటి ఏ అవయమైనా సరే దాన్ని తీసివేసుకోమని తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుచేతనంటే పాపానికి కారణమైన అవయముతో పాపము చేసి నిత్య నరకాగ్నికి వెళ్ళాలని కంటే, ఆ అభ్యంతరపరిచేటువంటి ఏదైతే ఉందో, పరిశుద్ధతకు అభ్యంతరపరిచేటువంటి అవయం ఏదైతే ఉందో అది లేకుండా తీసేసుకుంటే యుగ యుగాలు నిత్య జీవము, నిత్య సంతోషము, సమాధానముతో ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాపము చేసేటప్పుడు ఏ వ్యక్తికైనా సరే చాలా సులువుగా పాపం చేసేస్తారండి. అది అబద్ధం ఆడడం కావచ్చు, అది మోహపు చూపులు కావచ్చు, అది దొంగతనము, అది మోసము, అక్రమము, దౌర్జన్యము, అవిధేయత, అది అతి సులువుగా చేయడము ప్రారంభమవుతుంది. ఆ చేసేటప్పుడు ఆ యొక్క ఫీలింగ్ కూడా, ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా గర్వం కలిగి ఉంటారండి. అయితే ఆ పాపం ఏదైతే చేసిన తర్వాత వాళ్ళలో ఆ యొక్క రియాలిటీతో కూడినటువంటి జీవితం ఉండదండి. వాళ్ళు మునుపటిలాగా అందరితో కూడా కలిసిమెలిసి మెదలలేరు. ఎందుకంటే వారి హృదయంలో చేసినటువంటి ఆ యొక్క ద్రోహ కార్యం ఏదైతే ఉందో మనస్సాక్షి అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ పాపం వల్ల, ఆ చేసిన పాపం వల్ల, ఆ పాపానికి కారణమైనటువంటి పరిస్థితులను సాధ్యమైనంత వరకు దూరం చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. సరే, ఈ యొక్క వాక్యాన్ని మనము మరికొంచెంగా విడమర్చి ధ్యానించినట్లయితే, ఉప్పు అనేది రుచికి ఇవ్వడమే కాకుండా, ఈ ఉప్పు అనేది చెడిపోకుండా, కుళ్ళిపోకుండా కాపాడుతుందండి.
తర్వాత గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రకారం లేవియా కాలంలో గమనించినట్లయితే ఈ ఉప్పు అనేది ఒక ప్రమాణానికి నిబంధనకు సాదృశ్యంగా లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వాక్యంలో తెలుపబడి ఉంది. తర్వాత అగ్ని అండి. ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే పరీక్షకు సాదృశ్యంగా ఉంది, శోధనకు సాదృశ్యంగా ఉంది. ఈ అగ్ని శుద్ధి చేయుటకు, దానిలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించుటకు ఉపయోగపడుతుందండి. మూడవదిగా ఈ యొక్క అగ్ని తీర్పులకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనల్ని ఉప్పులాగా ఉండాలని కోరుకుంటున్నాడండి. ఒక శుద్ధమైన, ఒక రుచికరమైన, ఒక పరిశుద్ధమైనటువంటి వారిగా, సారం కలిగినటువంటి వారముగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అయితే ఈ యొక్క సారములాగా మనం మార్చబడాలంటే అగ్ని చేత మనము శుద్ధి చేయబడాలి. అంటే ఈ అగ్ని అనేది మనకు దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమల గుండా, పరీక్షల గుండా, శోధనలకు గుండా వెళ్ళేదానికి సాదృశ్యంగా ఉంది. బంగారంను అగ్నితో అది కాల్చబడినప్పుడే అది ఎంతో మెరుగుగా కనబడుతుంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో మనము అందరము కూడా ఉప్పు సారం వలె మనము జీవితాలు కలిగి ఉండాలి. అలాంటి సారం కలిగి ఉండాలి అంటే మనము శోధించబడాలి, కష్టాలు, శ్రమలు అనుభవించాలండి. అవి లేకపోతే మన జీవితము సంపూర్ణంగా పరిపూర్ణత చెందదండి, పరిపూర్ణత చెందదు. ఒక వస్తువు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంలోకి రావాలి అంటే దానికి తగిన పరీక్ష గుండా వెళ్తేనే ఆ వస్తువు ఒక అద్భుతమైన, ఆకర్షణీయమైన, వినియోగకరమైనటువంటి వస్తువుగా రాబడుతుంది. ముడిసరుకు ఎప్పుడు కూడా అది ఆకర్షణీయంగా ఉండదు. అది పరీక్షలు గుండా పెట్టినప్పుడే, దానికి చేయవలసిన పద్ధతి గుండా చేసినప్పుడే ఆ ముడిసరుకు అనేది అద్భుతమైనటువంటి, ఆకర్షణీయమైన వస్తువుగా మార్చబడుతుంది. కనుక మన యొక్క క్రైస్తవ జీవితాల్లో మనమందరము కూడా ఈ కష్టాలు, శోధనలు, సమస్యలు అనేవి మనం కలిగినప్పుడు అది మనల్ని సారవంతమైనటువంటి వారిగా మార్చేదానికేనని మనం వాక్యం ద్వారా గ్రహించాలండి. మనం అర్థం చేసుకోవాలి. ఈ కష్టాలు వద్దు, ఈ సమస్యలు వద్దు, ఈ భరించలేము, వద్దు నాకు ఈ జీవితము అని మనము విసుగు చెందకూడదు, వెనుతిరిగి చూడకూడదు. ప్రభువు నామ మహిమార్థమై దేవుని రాజ్యములో మనము చేరవలనంటే ఈ లోకంలో ఈ అగ్ని లాంటి ఈ పుటములో మనము శుద్ధీకరణ కావాలి, పరిశుద్ధపరచబడాలి. అందుకే వాక్యంలో ఒక మాట ఉందండి, ఉప్పు నిస్సారమైతే అది ఏమండి, మీరు లోకములకు ఉప్పుగా ఉన్నారు, అది నిస్సారమైతే ప్రయోజనం ఏమి ఉండదండి. నిజమే కదా. ఆ ఉప్పులో రుచించే గుణము లేకపోతే ఆ ఉప్పు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ ఉప్పు అనేది
మనకు ఆ రుచి కొరకు ఈ లోకంలో ఎలాగ మనము దాన్ని వాడే ప్రతి పదార్థంలో ఉపయోగించుకుంటామో అలాగే మనం ఎక్కడ ఉండినా మన సంఘంలో, మన కుటుంబంలో, మన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఉద్యోగం చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, ఎక్కడైనా సరే, ఏ స్థలంలోనైనా సరే ప్రియమైన దేవుని బిడ్డారా, సారం కలిగి ఉండాలండి. సారం కలిగి ఉండడం అంటే మనము అన్ని విషయాలలో కూడా శోధనలో, చిక్కులో పెట్టే శోధనలో మనము ప్రవేశించకుండా మనం ఎప్పటికప్పుడు కూడా మనము దేవుని కొరకు నిలబడాలి. నేను క్రైస్తవుల్ని, నేను నిరాశ చెందకూడదు, విశ్రమకూడదు. ఇప్పుడు లోకులు దేవుని ఎరగనటువంటి వారు అదే రీతిగా దేవుని పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు నా జీవితంలో కూడా నేను కూడా అట్లే ఉండాలని దిగులు చెందకుండా ధైర్యంతో మనము నిలబడాలి. వారి ఎదుట అవమానకరంగా మన క్రైస్తవ జీవితం ఉండకూడదు. దేవుని నామాన్ని నిందాస్పదంగా మార్చకూడదు. అన్యజనుల ఎదుట మనం ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు నిరీక్షణకు ఆధారమైన యేసయ్య మనకున్నాడు. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, శోధనంత భరించగలిగినంత శోధనే దేవుడు అనుమతిస్తాడు. కనుక మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం సెలవిచ్చినట్టుగా మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారు. మనం లోకానికి ఉప్పుగా ఉన్నాం. కనుక ప్రతి పరిస్థితిని, ప్రతి శ్రమను, ప్రతి పరీక్షను, ప్రతి కష్టాన్ని, ప్రతి శోధనను మనము భరించాలి. అప్పుడే మనం రుచిగా మార్చబడగలుగుతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మన జీవితాల్లో మనం ఉప్పు సారవంతం కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ సమయంలో అగ్ని చేత మనము కాల్చబడి మన సారవంతంగా మార్చబడినట్లుగా మన విశ్వాస జీవితంలో ఈ లోకంలో ఎదురవుతున్న పరిస్థితులలో ఇక మీదటి నుంచి దేవుని యందు విశ్వాసంతో, దేవుని యందు నమ్మకముతో, ఆయనే మన ఆధారమని గ్రహించి ప్రతి పరిస్థితిని కూడా మనము భరించుటకు ఓర్చుకుంటూ ఈ యొక్క విశ్వాసాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.